హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. చాలా రోజుల నుంచి నేను వీడియోలు తీయడం చాలా ఆపేసాను. మా మామయ్యకు 3 డేస్ నుంచి అంటే మా పెళ్ళప్పుడు మా మామయ్య ఇంట్లో ఇంకా ఉండిపోయాడు. 5 ఇయర్స్ నుంచి ఇంట్లోనే ఉంటూ కాళ్ళు కొంచెం లేవలేక చాలా అవస్థలు పడ్డాడు. అయితే మొన్న రీసెంట్గా సాటర్డే రోజు మా మామయ్య ఏం అన్నం గిట్ట ఏం తినలేదు. ఎండలు ఎక్కువ ఉన్నందువల్ల తినక హెల్త్ కొంచెం ఖరాబ్ అయింది బాగా. అయితే ఆ రోజు నైట్ నేను మా బాబుకి ఫీవర్ వస్తే హాస్పిటల్ తీసుకొని వచ్చిన తర్వాత మా అత్తమ్మని అడిగితే మామ ఏం తినట్లేదు అనేసి అంటే మా మామయ్య దగ్గరికి పెరుగు తీసుకొని నేను వెళ్ళాను. తీసుకొని వెళ్ళిన తర్వాత పెరుగు కొంచెం తిన్నాడు, మళ్ళీ కొంచెం టీ తాగిండు, ఇంకా కొంచెం మజ్జిగలాగా చేసి తాపిన తర్వాత ఇంకా అదొక్కటి లాస్ట్ తినడం. సాటర్డే రోజు నైట్ ఇంత తిన్నాడు, ఇంకా అంతే. సాటర్డే నైట్ నుంచి ఇంకా ఏం మాటలు లేదు, ఏం లేదు, మాకేం మాట చెప్పలేదు. మళ్ళీ సాటర్డే రోజు అయింది, అట్లా సండే రోజు అయింది. మండే రోజు ఇంకా అది హెవీగా అయింది, గొంతులో ఆయాసం లాగా ఉండిపోయి ఏం చేతగాక ఇంకా మండే రోజు మార్నింగ్ 9:30కి చనిపోవడం జరిగింది. మా ఆడపిల్లలు కూడా అందరూ వచ్చారు. మా మామయ్య అంత 5 ఇయర్స్ నుంచి ఇంట్లో ఉన్నా మాకేం బాధ అనిపించలేదు, కానీ చనిపోయినాక మా పరిస్థితి చాలా ఘోరంగా అయిపోయింది. మా ఆడపిల్లలు కూడా 5 మెంబర్స్, అయితే 5 మెంబర్స్ అందరు వచ్చాను. మా డాడీకి ఏం కాలేదులే అనేసి అయితే వాళ్ళు మా డాడీకి ఏం కాదులే అనేసి పోయిన 1 అవర్కి మామయ్య చనిపోవడం జరిగింది. అదైతే చాలా విషాదమైంది. మా ఆయన అయితే తట్టుకోలేక చాలా సీరియస్గా ఆ రోజు ఫుల్ ఏడవడం, నా ఫోన్ కూడా పలగొట్టేశాడు. ఫ్రెండ్స్, ఇక్కడ మా మామయ్య, మా ఆయన, మా అత్త, మా చిన్న ఆడపడుచు అప్పుడు దిగారు తిరుపతిలో. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి మా మామయ్య ఎంత బాగున్నాడు. ఇది 9 ఇయర్స్ బ్యాక్ మా ఆయన ఇక్కడ మధ్యలో, ఇక్కడ మా అత్త. ఓకే ఫ్రెండ్స్, బాయ్. నేను మా మామయ్య చనిపోయిన వీడియో పెడతాను, చూడండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, నా వీడియోస్ని ఇంకా ఫాలో కండి.